అమ్మ నమస్కారం అమ్మా. మీడియా మిత్రులకు నమస్తే అండి. ఆ, అమ్మా, నిన్నటి వరకు ఏదైతే జరిగిందో ఈ అఘోరి శ్రీవర్షిణి విషయం మొట్టమొదటి నుంచి కూడా ఈ అతని వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి కానీ లేదా శ్రీవర్షిణి ఇదంతా చేయడానికి గల కారణం ఏంటి? నిన్న పోలీస్ స్టేషన్ కి శ్రీనివాస్ని తీసుకొచ్చిన తర్వాత అసలు అతను చేసిన మోసం ఎంతవరకు, అసలు చేసింది మోసమా, ఏం చేశారు, అసలు ఏం జరిగిందమ్మా? సో నేను మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా, వాడిని నమ్మకండి నమ్మకండి అని. సో నేను, శివరుద్ర గారు, జోగిని సంధ్య, బాలకృష్ణ గారు, ఈ నలుగురు మేము ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము. ఈ మధ్యలో చాలా మంది దేశవ్యాప్తంగా అఘోరికి వత్తాసగా ఉన్నారు. సో మేము ముందు నుంచి పోరాడుతున్నాం, ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, ఎక్కడ వేరే టాపిక్ కూడా మేము మాట్లాడలేదు, ఈ టాపిక్ మీద వచ్చాము. సో ఓకే. వాడికి ఎట్లయినా శిక్ష పడాలి అనేది మా పోరాటం అనమాట. ఎట్లయినా కానీ వాళ్ళకి శిక్ష పడింది, కానీ ఒక ఆడపిల్లకి అయితే కన్నా మేము వాళ్ళ తల్లిదండ్రులకి దగ్గర చేర్చలేకపోయామని ఒక చిన్న బాధ ఉండేది తల్లి. ఓకే అమ్మా. ఇక ఛాన్సెస్ లేవంటారా? ఛాన్సెస్ ఉంది అంటే ఈ 20 నెల నుంచి అమ్మాయిని ఏమి డైవర్ట్ చేశాడో, ఏ పసర మందు పెట్టాడో తెలియదు, కానీ అమ్మాయి నిన్న కూడా చూసుకుంటే తను జైలు వెళ్ళిన సందర్భంలో ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు మాట్లాడడం వెళ్తే మీరు నేను సో మేము చెప్పాము, మీరు ధైర్యంగా ఉండండి, వానికైతే శిక్ష పడింది, వాడి పాపను వాడిపోతారు, మీ అమ్మాయి తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది అని మేము చెప్పడం జరిగింది అనమాట. సో ఓకే చాలా బాధాకర విషయం, ఇంకా వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర చేరలేదు అనేది. అమ్మా, చెప్పండి అమ్మా. ఇప్పుడు తన మైండ్ సెట్ ఇంత త్వరగా మారిపోవడానికి గల కారణాలు ఏమంటారు? సో అమ్మాయిని పసర మంది పెట్టి తన వైపు తిరిగేలాగా పెట్టాడండి. సో అమ్మాయి ఓకే. ఎవరి మాట వినట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ అవసరం, ఓకే. ట్రీట్మెంట్ చూపించాలి. ఉమ్. దాని తర్వాత ఏంటి, ఈ అమ్మాయి ఇలానే ఉంటుందా, మళ్ళీ ఏం చేద్దాం అనే దాన్ని బట్టి మళ్ళీ ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు. మీరు నిన్న ఏం గమనించారమ్మా? తను వాళ్ళ శ్రీనివాస్ గారి పేరెంట్స్ తోనే ఉంటాను అని చెప్పేసి మాట్లాడిందని చెప్పేసి అంటున్నారు. నిజమా అమ్మా? మేము నిన్న అంటే ఆ న్యూస్ సాయంత్రం అప్లోడ్ అయ్యింది. మేము ఆల్రెడీ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాత చూడడం జరిగింది. నాకు చాలా ఏడుపు వచ్చింది. అరే వాళ్ళ తల్లిదండ్రులు తిండి తిప్ప లేకుండా 2 నెలల నుంచి అసలు వాళ్ళ డాడీ అయితే చాలా ఏడుస్తున్నారు, హెల్త్ బాగలేరు, నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. అలాంటిది వాళ్ళ అక్క మంగళగిరి నుంచి వచ్చి మా అమ్మాయి మాకు అప్పచెప్తారని ఒక ఆశతో వచ్చారు, కానీ ఆ అమ్మాయి వినట్లేదు. నేను రాను 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 అని న్యూస్ చేస్తుంటే పోలీసులు కూడా పంపిరు కదమ్మా. ఎందుకంటే లేదు అమ్మాయి రానంటుంది, ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచుతాము అని వాళ్ళు చెప్పారు. అదే ఎంక్వైరీ ఏంటి కథ అనేది అదమ్మా జరిగింది. ఈ మధ్య కాలంలో కొన్ని తప్పుడు వార్తలు, మరి నిజాలో తెలియదు, కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఏంటంటే తనకి తన పేరెంట్స్ తో సేఫ్టీ లేదు, నాకు నా పేరెంట్స్ నుంచే నాకు ప్రాణహాని ఉంది అని ఆ అమ్మాయి మాట్లాడుతోంది అని చెప్పేసి కొన్ని కొన్ని వదంతులు అయి ఉండొచ్చు. అది ఏదైనా మనకు తెలియదు. అవి నిజమా అమ్మా? అంటే ఇప్పుడు ఇప్పుడు ఫేమస్ లేని వాళ్ళు ఏదో చెప్పినా ఎవరు పట్టించుకోడు. ఇప్పుడు ఈమె కొంచెం ఫేమ్ లో ఉంది కదా. ఆ గోరి తర్వాత ఎవరు హాట్ టాపిక్ అంటే వర్షిని. సో వర్షిని ఏం చెప్పినా జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. సో ఆమె ఏంటంటే ఈ మీడియా ఫోకస్, ఇంకా ఈమె మీద ఉన్న ఫోకస్ మీడియా, ఈమె ఏంటంటే టక్కన ఒక మాట చెప్పగానే జనాలు నమ్మేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఈమె ఇలా మాట్లాడుతుంది. 2 నెలల ముందు వాళ్ళ పేరెంట్స్ ఎంత మంచిగా చూసుకున్నారు, ఉన్న దాంట్లో బ్రతికినారా లేరా, వాళ్ళ అమ్మాయిని మంచిగా చూసుకున్నారా ఇలా, ఆ వీడియోస్ రీల్స్ చూస్తే ఆ అమ్మాయి ఎంత చక్కగా మంచిగా ఉంది. కానీ ఈ 2 లోపల వీడు ఆ మాయ మాటలు చేసి ఒక అమ్మాయిని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఆ తల్లిదండ్రులు వెనకల సపోర్ట్ ఎవరు లేరు. ఓకే. కొంతమంది సపోర్ట్ గా ముందు వస్తున్నారు, కానీ సపోర్ట్ కావాలి వాళ్ళకి. సో ఆ అబ్బాయి కూడా ఏమంటున్నాడు, మేమని ఎంతవరకు పోరాడగలమండి, మా చెల్లి మాకు ప్లీజ్ మాకు వదిలిపెట్టండి, మా చెల్లి మాకు తీసుకెళ్తాము అంటే రాను 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 ఒకటే. ఈ వర్షిని ఇవన్నీ చెప్పడం చాలా అబద్ధాలు అనమాట. వాడు ఆ శ్రీనివాస్ గాడు మైండ్ మొత్తము ఇలా చెప్పాలి అని ముందే ప్రిపేర్ చేసి పెట్టేశాడు అమ్మాయిని. ఓకే. అంటే అమ్మాయికి ఆశ చూపించిండొచ్చు.
అంటే ఓకే. లగ్జరీ లైఫ్ గాని, ఆ ఫోన్లు కొనిడించడం గాని, ఆ మెల్లో గోల్డ్ చైన్ వేయడం గాని, సో ఇలాంటివన్నీ ఆ అమ్మాయి ఏంటంటే ఒక పెద్ద ఊహించుకుంది. ఆహా నేను నిజమైన అఘోరాలు ఇలానే ఉంటారు కదా అని. ఓకే. నేను మేజర్‌ని అని చెప్పే మాటలను ఇప్పుడు ఆ యుక్త వయసున్న ఎవరైతే ఉన్నారో ఆ యుక్త వయసు గర్ల్స్ అందరూ కూడా యువతులందరూ కూడా ఆహ్, వాళ్ళు ఈయనను చూసి ఏం నేర్చుకోవాలి? సభ్య సమాజం నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని చూసి సభ్య సమాజం చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఏం నేర్చుకోవాలి? ఒక ఆడపిల్ల అయి ఉండి నువ్వు ఆ ఘోర అసలు ఏంటి చాలా మంది ఏమంటున్నారంటే తను మగవాడు కాదు, తను ఏంది కాదు, ఏం చేసుకున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హర్షిని ఆ పెళ్లి చేసుకుని వీళ్ళు అప్లోడ్ చేసి ఆమె చాలా కొంచెం ఆమె ఉన్న కోసం మంచితనం పేరు కూడా చెడ్డగా అయిపోయింది. చాలా మంది ఆ పెళ్లి వీడియో కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. కానీ హ్మ్. అమ్మాయి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ ఇది కాదు. 2 నెలల కిందట నా లైఫ్ లో ఎవరున్నారు, నా తల్లిదండ్రులు, మా అన్నయ్యలు, ఇది మధ్యలో వచ్చింది. అమ్మాయి తెలుసుకోవాలి. ఈ తాంత్రిక విద్యలు, ఈ చేతబళ్ళు, ఈ పసర్ల ఇవి లేవు కానీ కానీ ఈ దగ్గర ఉన్నాయి. మనం విద్య నేర్చుకోవచ్చు. ఈ అమ్మాయిని అంటే కార్లో తిప్పడము అది చేయడం కొంచెం అది అలవాటు నేర్పించడం వాతావరణంలోనే ఉండిపోయింది, ఇంకా బయటికి రాలేదు. ఓకే. ఆ లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడి ఇలాంటి మాటలను వాళ్ళ పేరెంట్స్‌ని గూడా అనడం జరిగిందంటారు. అసలు ఇప్పుడు అంటే ఆ ఆ శ్రీనివాసిని గట్టిగా నమ్మేసింది. ఎందుకంటే గతంలో కూడా నేను చెప్పినట్టు చాలా మంది నమ్మారు కదా. ముసలిని తల మొండ వేరే చేస్తా, రేవంత్ రెడ్డి గారిని సీటు దింపేస్తా, హ్మ్. ఖబర్దార్, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం వల్ల ఈ ఈ అమ్మాయి ఈ ఈ శ్రీనివాస్ ఈ అఘోరి తోపు తురుము ఏదో చేస్తాడు. వీని వెనకాల మనం బ్యాక్ అంటే వీని వెనకాల మనం ఉంటే మనం కూడా ఫేమ్ లో ఉంటాం, నాకు కూడా ఫేమ్ ఉంటుంది అన్నట్టు ఈమె మైండ్ లో క్రియేట్ చేసుకుంది. ఆ విషయం ఆ శ్రీనివాస్ గారికి తెలియదు కదా. హ్మ్. అమ్మా అదే ఇక్కడ అమ్మా. అసలు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరి నిజమైన అఘోరియా కాదా? సో నిజమైన అఘోరినా కాదా అంటే ఇవాళ రేపు నిన్న మొన్న వచ్చింటే దానికి ఒక క్లారిటీ ఇవ్వగలము. సో ఈ టాపిక్ మీద నుంచి ఎన్నేళ్ళ నుంచి పోరాడుతున్నాం కాబట్టి సో జనాలకు అందరికి తెలుసు కాదు అని. కానీ కొంతమంది వాన్నే హైలైట్ చేస్తూ వాన్నే చూపిస్తూ సరే ఏదైతే మీడియా హైలైట్ చేస్తుందో అదే మీడియా ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చాలా మంది ముందుకు వచ్చారు. నేను అందరినీ అన్నానమ్మా, కొంతమంది ఎవరో ఒకరు. కానీ సభ్య సమాజానికి వాళ్ళు కూడా ఏం మెసేజ్ ఇస్తారో తెలియదు. వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మీ హనుమూన్ ఎలా ఉంది, మీరెలా ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. సో సభ్య సమాజం ఒక రిపోర్టర్ అడగాల్సిన ప్రశ్న ఇది కాదు. ఎందుకంటే సమాజంలో చాలా రేపులు జరుగుతున్నాయి, చిన్నపిల్ల మీద ఆగత్యాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతాయి, దీని మీద ఫోకస్ పెట్టాలి. సో ఇప్పుడు యావత్ అమ్మా ప్రపంచం మీడియా ఛానల్ వాళ్ళు కూడా మా వైపే పోరాడుతున్నారు. వాళ్ళు లేకుంటే మేము ఈ రోజు లేము. అదే మీడియా ముందుకి వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి లైవ్‌లు ఇచ్చి కాల్స్ ఇవన్నీ చేసినప్పటికీ చివరిగా అదే మీడియాని మీరు ఇక మా గురించి పట్టించుకోవద్దు, మాతోని మాట్లాడడానికి ట్రై చేయొద్దు అనేటువంటి మాటల్ని కూడా మాట్లాడడం మనం విన్నాం. దాన్ని మనం ఎలా తీసుకోవాలమ్మా? వాళ్ళకై వాళ్ళే వచ్చి మీడియా ముందుకి దేనికోసం వచ్చారు అనేది మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళు చివరిగా మళ్ళీ మీడియాని మీరు మమ్మల్ని ఇలా మీకు వేరే ఏం లేవా డిస్కస్ చేయడానికి అని మాట్లాడడం అదెంత వరకు కరెక్ట్ అమ్మా? ఇదే మాట ముందు చెప్పింటే ఎవరు ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు కదా. సో అంతా అయిపోయిన తర్వాత మీరు రాకండి, మీరు వేరే టాపిక్ లేదంటే ఈ వచ్చింది అన్న అమ్మాయి చాలా మనం అనుకున్నంత తక్కువేం కాదు, కొంచెం మంచిగా తెలివి ఉన్న అమ్మాయి అని మనం అనుకోవచ్చు. కానీ ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అంటే మేము ఇక్కడ ఫేక్ అని ఆ శ్రీనివాస్ కళలకు కనపడుతుంది. కానీ ఈ అమ్మాయి కళ్ళలకు కనపడట్లేదు. ఈ అమ్మాయికి అహంకారం పొగరు కనబడుతుంది. ఈ అమ్మాయి ఏమంటుందంటే మేము రాము, ఏపీ తెలంగాణ రాము, మా బతుకు మేము బతుకుతాము. మళ్ళీ దాని తర్వాత మేము ఆత్మార్పణ చేసుకుంటాం అని తర్వాత మా జోలికి రాకండి, ఆ అమ్మాయి రాధిక పెట్టిన అమ్మాయి కేసు మా మీద చెల్లదు. సో ఇవన్నీ ఎందుకు అంటే జనాలను ఇంకా రెచ్చగొట్టడానికి, మీడియా వాళ్ళని రెచ్చగొట్టడానికి, పబ్లిసిటీ వీళ్ళు పెంచుకోవడానికి ఇదంతా క్రియేట్ చేస్తున్నారు అని నేను కాదు చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఒకవేళ అది మీరు ఒక తెలుసుకుంటే కింద కామెంట్స్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, నా వీడియోస్ లో గానీ, గతంలో గానీ, ఇప్పుడు గానీ సో చాలా మంది తెలుసుకుంది ఏంటంటే మాదిరి నువ్వు కరెక్ట్ చెప్పావు,
వాళ్ళని వాళ్ళకి శిక్ష పడుతుందని చాలా మంది ఇదే మాట అంటున్నారు. అమ్మా అలానే చూస్తే ఇప్పుడు వర్షిని దేనికోసం వెళ్ళిందంటారు? డబ్బు కోసమా? లేకపోతే దేనికోసం? తెలివైన అమ్మాయి అసలు కాదని దేనికో తెలివిగా అమ్మాయి డబ్బు అంటే ఫేమ్ కోసం అని అనుకుంటా. తను ఆల్రెడీ ఆర్టిస్ట్ గా చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో, కొన్ని యూట్యూబ్ ఛానల్ యాంకరింగ్ గా చేసింది. ఆ రీల్ లో కూడా మంచి దాని టాలెంట్ ఆమె టాలెంట్ ఏంటో కూడా తెలుసు. సో అంటే ఈ అఘోరకి ఫేమ్ ఉంది కదా. అంటే అప్పుడు బాగా ఎక్కడో ఆమెకు బట్టలు లేకపోకుండా ఉంటే అక్కడ ఎక్కడో తెనాలిలో ఒక గురుజీ స్వామీజీ బట్టలు వేయడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి అక్కడ శిథిలికంగా ఉంది. అంటే ఇక్కడ వీళ్ళకి లేని ఫేమ్ కి అఘోరకి ఇంత ఉంది కదా, అఘోర ఉంటే అని అనుకుంది. వీడు ఆ అమ్మాయి వీక్నెస్ పాయింట్ పట్టుకొని ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని మానిటర్ చేసి ఏదో రకంగా ఆ అమ్మాయిని పసర మంది పెట్టే మళ్ళీ ఏం పెట్టో ఏం గతదని అమ్మాయిని మాత్రం ఎట్లయినా వాళ్ళలో పడేలాగా చేసుకున్నాడు. ఒకవైపు వర్షిని వైపు ఇలా ఉంటే ఇప్పుడు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తనకి పెళ్లి జరిగిన మాట వాస్తవమా ముందుగా? వాస్తవమా అంటే అది చెల్లదు కదా, మా పెళ్లి అయితే చెల్లదు కదా అది. అంటే వర్షినితో కాదమ్మా, ఆ, మొదటి భార్య ఎవరైతే బయటకు వచ్చేసి నేను తన భార్యని అని చెప్పేసి చెప్పారో అది వాస్తవమా ఆ పెళ్లి? ఏది కరెక్ట్ కాదు, జనాలు యాక్సెప్ట్ కూడా చేయరు. సో ఒక మగవాడితో పెళ్లి చేసి ఒక ఆడది పెళ్లి చేసుకున్నారంటే ఒక యాక్సెప్ట్, ఒక ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయితో పెళ్లి చేసుకున్నారంటే అవునా అని నమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఏంది వింతగా జనాలు వింతగా చూడడం మొదలు పెట్టాడు. ఏంది శ్రీనివాస్ గారు సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని ముందుకు వచ్చాడు. మేము ఎన్నెన్నో కళలు కన్నాము, ఏదో చేస్తాడు పొడుస్తాడని. లాస్ట్ వీడు ఏంటి అమ్మాయిల విషయం రాగానే ఇట్లా వీక్నెస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తిను ఒక ట్రాన్స్జెండర్ కాదు, తిను ఒక గోరి కాదు. కొన్ని కారణాల వల్ల ఆ ఏదైతే ఈ శ్రీనివాస్ కి మెయిన్ పార్ట్ ఉంటుందో అక్కడ ఏదో కొంచెము ఇష్యూ అయితే అది ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఇంకా పని చేయదు, ఇది ప్రాణానికి హానికరం ఉంది అనే టైంలో ఇంక ఎక్కడ ఏది తెలియక సో ఈయన ఇందోర్లో పోయి సర్జరీ చేసుకోవడం జరిగింది. సర్జరీ చేయించుకున్న తర్వాత పైన ఇంకా ఇంప్లాంట్ సర్జరీ. చెప్పండి మా. ఇప్పుడు ఇదంతా ఒక వైపు అయితే శ్రీవర్షినికి సాధు సారీ అఘోరి గారికి పెళ్లి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మన హిందూ ధర్మానికి మన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళే కదా. సో వారికి పెళ్లి చేసే ముందు వారు చేసింది కూడా తప్పంటారా కాదంటారా ఆలోచించాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న వాళ్ళు పూజారులు కాదు, అక్కడ ఉన్న గొర్రెలు కాదు. ఈ శ్రీనివాస్ ప్రతి చోట ఎక్కడైనా హిమాలయాలు వెళ్ళినా కొంతమంది చూపిస్తూ ఉంటాడు, వీరే మా సాధులు, వీళ్ళే అఘోరాలు. సో దాని గురించి కూడా స్పందించాను, వాళ్ళు సాధులు కాదు అఘోరాలు కాదు. సో ఇప్పుడు చాలా రకాలుగా దొంగేశాల వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏంటంటే ఒక గుడి దగ్గర 17 మంది ఉంటారమ్మా. అక్కడ పోయి ఒక మంచి మాటలతో ఇట్లా అంటే వాళ్ళు ఇంకా ఆ మత్తులో గంజాయి మత్తులో అందరూ ఆహా శంభో శివ శంభో అనుకుంటా ఆ పెళ్లి చేయడం జరిగింది. చాలా మంది కూడా అందులో మంత్రాలు చాలా మంది పూజారులు కూడా మంత్రాలు కాదు, అవి శివయ్యకి సంబంధించిన అవి యంత్రం, అది పెళ్లి కాదు అని మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే ఘనంగా జరిగింది మా గురూజీ గారు. సో గురూజీ ఎక్కడైనా ఇలా చేయమంటారా? సో వాళ్ళు గురూజీ కాదు, వాళ్ళు ఒక సాధకులు, ఏదో శివ ధ్యానంలో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని పట్టుకొని వీడు మా గురూజీ ఘనంగా పెళ్లి జరిగిందంటే అసలు ఎవరు పుచ్చలేం కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మడానికి. అన్ని చెప్పేవన్నీ అబద్ధం. నేను ముందు నుంచి అవే చెప్పుకుంటే వస్తున్నా. ఇక్కడ వాళ్ళని ఒక్కటి కూడా చూపించమనండి. ఇక్కడ వాళ్ళని కూడా మిస్యూజ్ ఒక్కటి చేసి పెళ్లి చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది పెళ్ళి అనేది ఒక టాపిక్ డైవర్ట్ చేయడానికి. యాక్చువల్గా ఈ రాధిక అనే అమ్మాయి సోమవారం రోజు ప్రెస్ మీట్ జరిగింది, అది చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఎక్కడ వీని మీద టార్గెట్ చేస్తారని నైట్ అంటే సోమవారం నైట్ అంటే నైట్ 12 దాటితే మంగళవారం నైట్ వీడియో వచ్చింది పెళ్లి చేసినట్టు. అంటే ఏదైతే రాధిక అయితే అమ్మాయి వచ్చిందో అమ్మాయి టాపిక్ మర్చిపోయి ఈ కొత్త టాపిక్ తీసుకురావాలి. వాడు ఏదన్నా వారి మీద ఏదన్నా ఒక రాయి వస్తే ఆ రాయి పక్కన పెట్టి ఇంకా 2 ఏదన్నా కానీ చేసేటాడు అనమాట. ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆ పెళ్లి చేసుకున్నాడు వాడు. యాక్షన్ కి రియాక్షన్ అన్నట్టు తను వచ్చి బయటికి వచ్చి మాట్లాడడం మూలాన ఈ పెళ్లి తతంగం అనేది జరిగిందంటారా? అంతే. ఇప్పుడు తన మాటల్లోనే ఎన్నెన్ని అన్నాడు.
నేను అఘోరాని, మమ్మల్ని అరెస్ట్ చేసి అంత దమ్ముందా అని ఆ పోలీసు వాళ్ళని కొట్టాడమ్మా. పోలీసులు కొట్టి మీరు మీ వరకు రాలేదా అదే కదమ్మా. అమ్మా? మీ వరకు ఆ, రాలేదు వీడియో అది? ఆ, పోలీసులు లేదమ్మా. కొట్టినాయి. లేదమ్మా, వార్తలు విన్నాము. అది ఇలా చేశారు, ఇలా కొట్టారు పోలీసుల మీదకి అని చెప్పేసి. లేదు. వార్తలు విన్నాం అనేది చిన్న కాదు, ఆల్ మీడియా ఛానల్ కి తెలుసు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. అప్పుడే జనాలు ఏంది, అప్పుడు ఆయన పోలీసులను కొట్టడం జరిగింది. ఎక్కడ అవునమ్మా. కళ్యాణ్ గారు కలవనప్పుడు రోడ్డు మీద ఇష్యూ చేసినప్పుడు చాలా పోలీసులను కొట్టాడు. దాని తర్వాత అప్పుడు పోలీసులు అంటే చాలా గలీజ్గా తిట్టి పోలీసులని ఆ రోజు సవాల్ ఇస్తారు, నన్ను అరెస్ట్ చేసేంత దమ్ముందా, మీరు నా శిగన్ కూడా కదిలించారు, మీరెంత, మీ పట్టుకోలు ఎంత, నేను చాలా ఉండాలి ఉద్యోగాలు అని ఆ రోజు పోలీసులు ఛాలెంజ్ చేస్తారు. ఈ రోజు అరెస్ట్ చేస్తుంటే ఎందుకు తన విద్యతో వాడు తప్పించుకోలేకపోయాడు? అది సమాధానం కావాలి నాకు. దాని విద్యతో ఎందుకు తప్పించుకోలేకపోయాడు? అదే కదా. జనాలకి సనాతన ధర్మం అంటే ఈ శ్రీనివాస్ మిన్నంగా చాలా చాలా కేసులు ఫైల్ అవుతాయమ్మా. ఎందుకంటే ఒక్కొక్క ఇష్యూ చాలా చాలా చేయడు. తలవాలు తీయడము, ఎక్కడైనా న్యూసెన్స్ చేయడము. ఒక 10 రోజుల కింద, నాకు 5 రోజుల కిందట ఒక శశి టీవీ గారు, భాను గారు ఒక ఛానల్లో ఆయన ఫోన్ మాట్లాడితే అంబేద్కర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతుండు. అసలు ఈయనకి ఏం తెలుసని? అంబేద్కర్ గారు సంఘాలకు కదిలి వచ్చారు అనుకో, ఆల్రెడీ కేసు అయింది. ఇంకా ఎక్కడెక్కడ వీడియో కూడా చాలా వైరల్ అయింది. వీడియో అంబేద్కర్ గారిని తిట్టిన వీడియో, ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. చాలా మంది దాని గురించి స్పందిస్తారు. ఇంకా కేసులు ఇంకా స్ట్రాంగ్ గా పెట్టే అవకాశం ఇంకా చాలా అన్నమాట. ఇతను డబ్బుని పుచ్చుకోవడం అనేది, ఈ వార్త, ఆ డబ్బు ఇచ్చిన వారి సంగతి ఏంటమ్మా? ఎలా ఇచ్చారు? వారందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, పొలిటికల్ కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏ విధంగా అసలు డబ్బును పుచ్చుకోవడం గాని, ఇవ్వడం గాని, ఇతని వెనక ఇంకెవరో కూడా ఉన్నారు ఈ డబ్బుకు సంబంధించి, నడిపిస్తుందంతా వాళ్ళే అంటున్నారు. అది ఎంతవరకు నిజం? సో ఇప్పుడే కదమ్మా సక్సెస్ లో ఉన్నాము, అంటే నిన్నటి నుంచే కదా. సో ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళాలి. పట్టుకున్న వెంటనే వివరాలన్నీ మనకి తెలియదు అనమాట. పట్టుకున్న వెంటనే అన్ని ఇది కాదు. ఒక్కొక్కటి ఇంకా 14 రోజులు రిమాండ్ లో ఉన్నాయి, ఇంకా అన్ని వస్తాయి. సో అమ్మాయి ఏంటంటే 10 లక్షలు కోకిల స్టేషన్ ఆమె కేసు ఫైల్ చేసింది. ఆ 10 లక్షలు కాస్త ఇంకా 5 లక్షలు ఇవ్వండి అది ఇది ఏదేదో బెదిరించడం జరిగింది. వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పుడు స్ట్రాంగ్ అయింది అనమాట. ఇతని వెనక సో అమ్మాయి లావాదేవీలు దగ్గర చాలా ఇతని వెనక లావాదేవీలు నడిపించడానికి ఒక వ్యక్తి పర్టికులర్ గా గుంటూరు తాలూకా ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు విన్నామమ్మా. ఆ, నిజమే అని చెప్పేసి కూడా చాలా స్ట్రాంగ్ గా విన్నాం. నిజమా? మీరు విన్నారు అంటే ఇప్పుడు మీరు ఒక రకంగా మాట్లాడే విధానం ఉంటుంది, నేను ఒక రకంగా మాట్లాడే విధానం ఉంటుంది. సో అదే మీరు తప్పకుండా మన వెనకాల ఎవరున్నా గానీ తప్పకుండా న్యాయం అయితే కానీ శిక్ష పడుతుంది కదమ్మా. ఆ రోజు కూడా మా గొంతులు అయితే ఉరుకుని ఉండవు కదా. ఆ రోజు ఓకే. కూడా వచ్చి మేము మాట్లాడాలి కదా. సో వీని వెనకాల ఏ రాజకీయ లేదు, ఏమీ లేదు. మామూలు అంటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, చిన్న చిన్న లీడర్స్ అంటే మంచిగా అంటే అప్పుడు చాలా ఫేమస్ కదా ఈయన శ్రీనివాస్, బట్టలు లేకోకుండా తిరిగి. సో ఒక దేవుడు ఉన్నాగా నమ్మారు. ఈ రోజు ఎవరు రాలేదే ముందు, అదే కదా. ఎవరు రాలేదే శ్రీనివాసుని కాపాడడానికి. ఆ! అదే విధంగా అమ్మ, డబ్బు కూడా, ఆ కార్ ఏదైతే ఉందో అదే కార్‌లో డబ్బు, తాళిబొట్టు, మూటలు, ఒక మూట అయితే శ్రీ విష్ణువుకి దొరికిందని చెప్పేసి కూడా ఒక కాల్‌లో చెప్పారు. ఇలానే. ఇవన్నీ నిజమా? తాళిబొట్లు చూపించారు గదా! పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పేసి రాధిక గారు. సేమ్ అదే తాళిబొట్లు ఒక కట్ట కూడా కార్‌లో పెట్టుకొని తిరగడం అని చెప్పేసి చెప్పారు. ఏమో ఏమో అదే తాలిబొట్టు అయితే కట్టడం అంటే ఉండిండొచ్చు పసుపమ్మలు. ఇంకా దాని దారం కట్టి ఎవరైనా కడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అఘోర ఏంటంటే ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ ఈ అఘోరకు మొగ లక్షణాలు ఇంకా ఉన్నాయమ్మా. తను ఇప్పుడు నేను ఉన్నాను ట్రాన్స్జెండర్ గా, నాకు సర్జరీ అయ్యి ఒక 18 సంవత్సరాలు అవుతుంది.
నాకు ఒక అమ్మాయిని చూస్తేనే నేను అయ్యో ఒక మనసు అనేది ఒకటి ఉంటుంది. ఆడదాన్ని చూస్తే కదా, ఎందుకంటే నేను ఒక ఆడదాన్ని ఫీల్ అవుతాను కాబట్టి. సో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అంటే సర్జరీ చేయించుకొని కూడా 11 నెలలు కంప్లీట్ కాలేదు, సంవత్సరానికి ఇంకా నెల ఉంది. ఆ కోరికలు కదా, కోరికల్ని ఈ అమ్మాయి రూపంలో తీర్చుకుంటున్నాడు వాడు. ఉమ్. ఇవన్నీ అదే ఇప్పుడు ఏదైతే మన ఆ, పురుషులు కానీ స్త్రీలు కానీ లేదా మన ట్రాన్స్ కమ్యూనిటీ మీద కానీ ఎంతవరకు ఎఫెక్ట్ చూపించింది తను చేసిన ఈ పనులన్నీ కూడా ఏ విధంగా ఎఫెక్ట్ సరే చూపించింది మీరే సొసైటీ సరే ఎలా తీసుకుంది? సరే మీరేమనుకుంటున్నారు? మీ వరకు ఏమీ రాలేదా? ఆ, ట్రాన్స్జెండర్ కి చెడ్డ పేరు రాలేదని, అదే కదా చాలా అమ్మా మందికి చెడ్డ పేరు, మనోభావాలు దెబ్బలు తిన్నాని మీకు తెలియదమ్మా? అదే కదా అమ్మా అతను చేసిన పని వల్ల ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సి వచ్చింది. ఈ సనాతన ధర్మాన్ని వాడు అడ్డం పెట్టుకుని. అదేమ్మా, ఇప్పుడు ఆ కామెంట్స్ లో చూస్తే తెరిస్తే తెలుస్తుంది. ఏ చిన్న వీడియో అయినా కానీ సో ప్రజలు మా వైపే సపోర్ట్ గా ఉన్నాడు. అంటే వాడు అవును. ఎంత మనోభావాలు, ప్రతి ఒక్క కమ్యూనిటీని, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని, అఘోరా కమ్యూనిటీని, మహిళా కమ్యూనిటీని, ఇట్లా పురుష కమ్యూనిటీని, చాలా మంది కమ్యూనిటీని వాడు పేరు చెడగొట్టాడు అని నేను చెప్తున్నా. చాలా మందికి కూడా తెలుసు జనాలు. అదే సనాతన ధర్మం. మెల్లో రుద్రాక్షలు, ఆ విభూదిలు, ఆ లిప్టిక్లు, సో ఇదంతా ఏంటంటే ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నాడు పాపం మన శ్రీనివాస్. లాస్ట్ కి ఇలా బోల్టా పడుతుందని అనుకోలేదు. ఇప్పుడు మీరు అందరికంటే కూడా ట్రాన్స్ కమ్యూనిటీ ఎంతో విలువగా బతికే ఈ కమ్యూనిటీ అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు? బికాస్ ఎందుకు అనంటే తను జెండర్ చేంజ్ చేసుకొని అదే పాయింట్ మీద నిలబడకుండా మళ్ళీ తనకున్న ఈ ఆలోచనలన్నింటినీ కూడా ఒక అమ్మాయిని బలి చేసిన విధంగా పూర్తిగా ప్రొజెక్ట్ అయిపోయింది. సో అతనికి మీ వైపు నుంచి మీరు చెప్పే సమాధానం ఏంటి అతను చేసిన పనికి? ఇప్పుడు వాటి నుంచి మాకు ఎటువంటి మాకు ఏమి ఉండదమ్మా. సో మా బాధ ఏంటంటే చాలా మంది ఆ వీడియోలు, అరే వాడు చెక్కగాడు, వాడు కొజ్జేవాడు, వాడు తేడాగాడు, వాడు ఏముంది ఇలా చెప్పడము. కొంతమంది ఏమనుకో సూది లేదు, పిన్ సూది లేదు, వాడు తేడా తేడా అది ఇది అంటుంటే ఆ మాటలన్నీ మాకు తగులుతున్నాయి. ఆ మ్మ్. వాడు అనే మాటలన్నీ మాకు బాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక కమ్యూనిటీకి చెడ్డ పేరు తెచ్చినట్టే కదా. ఇప్పుడు మేము అన్ని రంగాల్లో ఉన్నాం. మ్మ్. అవునమ్మా. ఇప్పుడు అన్ని రంగాల్లో జాబులు చేసుకుంటూ, సినిమా ఫీల్డ్ లో ప్రతి ఒక్క రంగంలో మేము మంచిగా ఉన్నాము. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి బురద చల్లితే మాకి ఎంత బాధాకర విషయం అమ్మా. సో దాని గురించి పోరాటం. కొంతమంది అఘోరాలు మా అఘోరా వేషం వేసుకొని ఏంది, సో కాస్త నుంచి లెటరే వచ్చింది వారు అఘోర కాదు అని. మళ్ళీ దీనికేం సమాధానం చెప్పగలరు ఎవరైనా? ఇలా ఇంకెవరైనా కానీ ఇలాంటి చొరవ తీసుకొని ఇంకొకసారి ఈ జెండర్ చేంజెస్ మాటలతో వాళ్ళ అలా వస్తే వాళ్ళని గురించి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఇంకెవరైనా ఇలానే ప్రొజెక్ట్ చేసుకోవడానికి వస్తే రావాలన్న సో ఎవరైనా ఆలోచన కూడా జెండర్ లేదా? జెండర్ ఇప్పుడు ఎంత మగవాడైనా పైసలకు జెండర్ చేంజ్ చేసుకోవాలన్నా రహస్యంగా బతుకుతాడు. ఎవరికి తెలియకుండా వాని బతుకుతారు కానీ, సో ఈ శ్రీనివాస్ అలా కాదు కదా. సో లేడీస్ అని ఒక్కసారి, లింగాన్ని కనిపించానని ఒక్కసారి, సో ఎన్నెన్ని మాట ఇవన్నీ ఎక్కడ సింక్ అవ్వట్లేదు. ఏ వీడియోలో చూసినా ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క కాన్సెప్ట్ లా, ఒక స్క్రిప్ట్ లాగే కనబడుతుంది కానీ ఎక్కడ తను రియల్ గా మాట్లాడినట్టు నాకు ఎక్కడ అనిపించట్లేదమ్మా. ఒక క్లారిటీ గాని తనేంటి అనే ఒక క్లారిటీ గాని ఇవ్వకపోవడం. ఇవ్వకపోవడం కాదు, అక్కడ తనకే తెలియదు. ఎందుకంటే కొత్త కదా వేషధారణ వేసుకొని వచ్చాడు. సో కొత్తగా వేషధారణ వేసుకొని వచ్చాడు కాబట్టి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని తనకి తెలీదు. ఓకే. థ్యాంక్ యూ సో అదే మచ్ అనమాట అమ్మా. అమ్మా. ముందు థ్యాంక్ యూ. ముందు ఏం ఫస్ట్ నేను ఒకటి మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. అఘోరాని అయితే అరెస్ట్ చేయించారు గాని ఒక వర్షిని వాళ్ళ తల్లిదండ్రులకు అమ్మాయి అప్పచెప్పలేకపోయామని ఒక చిన్న బాధ ఉంది. ప్లీజ్ మీడియా వాళ్ళు గాని, పోలీసు వాళ్ళు గాని, ప్లీజ్ ప్రజలు గాని, ప్లీజ్ దయచేసి ఆ అమ్మాయిని కొంచెం చూపించి మంచిగా ఆ తల్లిదండ్రుల దగ్గర చేర్చాలని నేను కోరుకుంటున్నా. సో ఎందుకంటే మాకు ఏదైనా అన్యాయం జరిగితే మాకు ఎవ్వరు రారు, మహిళలు రారు, ఏ మహిళా సపోర్ట్ రారు. సో మా కమ్యూనిటీ పోరాటం ఉంటుంది. సో ఈ రోజు ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే నేను ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీగా నేను ముందుకు వచ్చానంటే, సో మాకు ఏదైనా జరిగితే కూడా సభ్య సమాజంలో మీరు రావాలి, మాకు మహిళా సంఘాలు రావాలి మా కోసం.
ఈరోజు దేశవ్యాప్తంగా మా ఫోన్లు చేసి మాధురి శబాష్ అంటున్నారు. ఆ శబాష్ అనే వెనకాల మా కష్టం ఎంత ఉందో మీకు తెలీదమ్మా. తిండి తిప్పలు మానేసి అవమానాలు పడి ఈ స్థాయికి వచ్చాను. నేను ఒకటే కోరుకుంటున్నా, అమ్మ వర్షిని దయచేసి ఇప్పుడైనా నువ్వు మనసు మార్చుకొని వెళ్ళమ్మా. వాళ్ళు ఏడుస్తుంటే నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు అమ్మా. మధ్యాహ్నం ఈ టైంలో మాట్లాడని ఇంటికి వచ్చింది చూస్తే లైవ్ అక్కడ వేరే ఛానల్లో వర్షిని రాదు నువ్వెవరు అన్నట్టు. దయచేసి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపో అమ్మా. నిన్ను 9 నెలలు మోసి కన్నీ పెంచి నిన్ను బంగారం కట్ట నిన్ను పెద్ద చేశారు కదా తల్లి. ఉన్న దాంట్లోనే బతకాలా, మనం ఉన్న దాంట్లోనే పెరగాలి. మనకంటే ఒక లైఫ్ ఉంటుంది, ఎవరు మనకి పెట్టారమ్మా. వర్షిని లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకుంటుంది. ఇప్పుడైనా నీకేం నువ్వు ఏదైతే చేయాలనుకున్నా అది చేసుకో. దయచేసి అఘోరా అఘోరా అని వాని నుంచి బయటికి రా. నేను ఇదే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, కృతజ్ఞతలు అమ్మా.